ఇక 2024 పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. 2023 చివర అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. మనం చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి సంవత్సరం కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పటి వరకు అక్కడక్కడ విమర్శలు, అక్కడక్కడ విపక్షాలు సెటిల్ అయితే ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పెద్దగా డెవలప్ చేసింది, సాధించింది ఏం లేదని. ఈ ఇయర్ కూడా మరి ఎంత చేస్తుందో పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ మాట పక్కన పెడితే ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్ నామ సంవత్సరం ఉంటుంది అన్నటువంటిది వార్త. ఈ కొత్త సంవత్సరం 2025 మొత్తం తెలంగాణలో ఎన్నికలే నడుస్తున్నటువంటిది అయితే వార్త మన కళ్ళ ముందులో కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోయిన ఏడాదే ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతోంది మన లోకల్ బాడీ పదవీ కాలం ముగిసింది. ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి 11 నెలలు 12 నెలల నుంచి మనం స్పెషల్ ఆఫీసర్ల చేతిలో ఉన్నాం. ఆ బీసీ రిజర్వేషన్ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ సంక్రాంతి అయిపోయిన ఇమీడియట్గా మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి మాట అయితే నడుస్తుంది. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎలక్షన్ చేస్తారు, మండల్ పరిషత్ జిల్లా పరిషత్ ఎలక్షన్ చేస్తారు. అవి అయిపోయిందాడే సర్పంచ్ ఎలక్షన్ చేస్తారు అన్నటువంటిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జనవరి చివరిలో ఎంపీటీసీల జెడ్పీటీసీల నోటిఫికేషన్ వస్తే ఆ ప్రాసెస్ జరిగినకే ఆల్మోస్ట్ 15 days to 1 month అవుతుంది. ఆ మొత్తం ఎలక్షన్ కోడ్ ఉన్నట్టే. అది అయిపోయిందాడే వారంకో 10 రోజులకో మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చిందనుకో, మళ్ళీ అప్పుడు 15 రోజులు 20 రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంటుంది. అంటే ఫిబ్రవరి మొత్తం ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నట్టే. మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ మార్చి వరకు వస్తే మార్చి 15th వరకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నట్టే. ఆ తర్వాత తెలంగాణలో దాదాపు గ్రాడ్యుయేట్ టీచర్లకు సంబంధించినటువంటి 8 ఎమ్మెల్సీలకి ఎలక్షన్ జరగబోతున్నాయి. ఆ 8 ఎలక్షన్స్ కూడా ఆ మార్చి నుంచి ఏప్రిల్ వరకు కూడా ఎలక్షన్స్ అయితే జరగబోతాయి. ఫిబ్రవరి 2వ వారం కల్లా నల్గొండ, కరీంనగర్ టీచర్ నియోజకవర్గాలు, కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి చివరి వారంలో ఎమ్మెల్యే కోట 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్లు పెడుతుంది. అవి కూడా మార్చిలో ఎలక్షన్ జరుగుతాయి. అంటే ఫిబ్రవరి మార్చ్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోతే మార్చిలో ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటాలో ఉండేటువంటి 5 ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అప్పుడు జరుగుతాయి. అంటే ఏప్రిల్ వరకు కూడా ఎలక్షన్సే ఉంటాయి. రిపబ్లిక్ డే తర్వాత స్పెషల్ ఆఫీసర్లు ఈ నెల 26 తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు మినహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటిది, మొన్న కొత్తగా జిహెచ్ఎంలో కలుపుతామన్నటువంటి మున్సిపాలిటీలు తప్ప, జిహెచ్ఎంసీ పరిధి తప్ప మిగిలిన అన్ని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకి ఈ నెల 26న పదవీ కాలం అయితే ముగిస్తోంది. అంటే మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరూ కూడా ఈ నెల 26 తర్వాత మాజీలు అయిపోతారు. ఫస్ట్ మనం చెప్తున్నట్టు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి కొద్ది రోజులు ఈ రిపబ్లిక్ డే జనవరి 26 తర్వాత కొద్ది రోజులైతే, అంటే మార్చ్ ఏప్రిల్ మే వరకు కూడా ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్ల చేతుల్లోనే ఉంటాయి. ఆ తర్వాత అయినా సరే ఎలక్షన్ చేయాలి కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ 1 నెల 2 నెలలు, అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వరకు కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్సీ మన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. తర్వాత మేలో మున్సిపల్ ఎలక్షన్స్, మే జూన్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా ఆ టర్మ్ కూడా కంప్లీట్ అవుతుంది. మొత్తం మీద 2025 అయితే మనకు మొత్తం లోకల్ బాడీ ఎలక్షన్స్ అని చెప్పేసి, మున్సిపల్ ఎలక్షన్స్ అని చెప్పేసి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అని చెప్పేసి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని చెప్పేసి 2025 ఎలక్షన్ నామ సంవత్సరం అన్నట్టు రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం ఆల్మోస్ట్ ఎలక్షన్ కోడ్ ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.